హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతి గురించి ఒక మంచి అప్డేట్ని అయితే చూసే ప్రయత్నం చేద్దామండి. ఇక మనం లేట్ చేయకుండా డైరెక్ట్గా వివరాల్లోకి వెళ్దామండి. ఇదిగోండి, ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ వర్క్ అంతా కూడా చూస్తున్నారు కదా. ఈ పని ఇదంతా కూడా రాజధాని అమరావతిలో ఒక బ్రిడ్జ్ నిర్మాణం కోసం అయితే చేస్తూ ఉన్నారండి. ఆ బ్రిడ్జ్ ఎక్కడ వస్తుంది ఏంటి అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే, ఆ బ్రిడ్జ్ ఏదైతే రాజధాని అమరావతిలో పాలవాగుని N10 రోడ్డు క్రాస్ అవుతుందో అక్కడ పనులైతే జరుగుతూ ఉన్నాయండి. మనం చూడవచ్చండి పనులు ఎలా జరుగుతున్నాయి అని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం కూడా పిల్లర్స్కి సంబంధించినటువంటి ఫౌండేషన్ వర్క్ అయితే జరుగుతూ ఉందండి. చూడవచ్చు, ఇదిగోండి, ఇదంతా కూడా ఫౌండేషన్ మిషను. ఇవన్నీ కూడా పిల్లర్స్ కోసం ఐరన్ రాడ్లన్నిటిని కూడా స్టీల్ వర్క్ అంతా కూడా జరుగుతుంది. పక్కనే పాలవాగు ఉండటాన్ని కూడా మనం చూడవచ్చండి. ఈ పాలవాగు పైనే బ్రిడ్జి నిర్మిస్తున్నారు. ఇదేమో పిల్లర్స్ కోసం వాడేటువంటి భారీ మిషనరీ. పక్కనే సాయిల్ టెస్ట్ కూడా జరుగుతుంది, మనం చూడవచ్చు. నైట్లు కూడా, రాత్రులు కూడా పనులు జరుగుతున్నాయండి. ఇక్కడ లైట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇదంతా కూడా స్టీల్ వర్కు పిల్లర్స్ కోసం. ఇదంతా కూడా భూమిలోకి బోర్ తవ్వి ఆ బోరులోకి ఈ స్టీల్ వర్క్ని అయితే కూడా, ఈ స్టీల్ అంతా కూడా లోపలికి ప్రవేశింపచేసి అక్కడ నుంచి బలంగా పునాదిని అయితే నింపుకుంటూ వస్తారండి. ముఖ్యంగా మనం చెప్పుకున్నట్లయితే చాలా వీడియోలో చెప్పుకున్నామండి, ఈ N సిరీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో దాదాపుగా అన్ని రోడ్లు కూడా ఈ పాలవాగునైతే క్రాస్ అవుతూ ఉంటాయండి. పాలవాగుని క్రాస్ అయ్యే ప్రతి చోట కూడా బ్రిడ్జ్ నిర్మాణాలు అయితే జరుగుతూ ఉన్నాయి. మనం ఇంకా దగ్గరగా ఈ రోడ్డు పనులని, ఈ బ్రిడ్జ్ పనులని చూద్దామండి. ఇక్కడ మీ అందరికీ ఇంకొక విషయం కూడా తెలియచేయాలండి. ఏదైతే మనం N10 రోడ్డు గురించి అయితే మాట్లాడుకుంటున్నాం, ఇది పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర N10 రోడ్డు పనులు కూడా వేగంగా జరుగుతున్నాయని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నామండి. ఇక్కడ మీరంతా కూడా చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఈ N10 రోడ్డు పాలవాగును మాత్రమే కాదండి, కొండవీడు వాగు కాలువను కూడా క్రాస్ అవుతుంది. ఆ వీడియోలు కూడా మనం ముందు చూద్దామండి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది. అదిగో చూస్తున్నారు కదా, అదేమో సాయిల్ టెస్ట్ కోసం పరీక్ష చేస్తున్నారు. ఒక పక్కేమో పిల్లర్స్ నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇదంతా కూడా మిషనరీ. ఇక్కడంతా కూడా పనులైతే ఇప్పుడు జరుగుతున్నాయండి. 2014, 2019 ఆ మధ్యకాలంలో ఇక్కడైతే ఈ బ్రిడ్జికి సంబంధించి ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడైతే బ్రిడ్జి నిర్మాణం కోసం పనులైతే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ పాత రోడ్డు కూడా ఒకటి ఉందండి, RMB రోడ్డు. ఆ రోడ్డు ఈ పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర ఒక బ్రిడ్జి కూడా ఉంది. ఆ బ్రిడ్జిని కూడా మీకు చూపిస్తాను. ఇదిగో ఇదేనండి పాలవాగు. ఈ పాలవాగుని ఇంకా పెద్దగా తవ్వవలసి ఉంది. అదిగో చూస్తున్నారు కదా, ఈ బ్రిడ్జి వరకు అయితే ఇదైతే RMB బ్రిడ్జ్ అండి. ఇది పాత బ్రిడ్జ్. ఈ బ్రిడ్జి కాదని ఇప్పుడు మరలా ఇంకా పెద్ద బ్రిడ్జిని తవ్వుతున్నారు. ఇక్కడ మనం చూడవచ్చండి పాలవాగుని కనుక మనం చూసినట్లయితే బ్రిడ్జి దగ్గర కాలువను తవ్వలేదండి. బ్రిడ్జి దగ్గర కాకుండా అవతల కాస్త దూరంగా అయితే కాలువని తవ్వి ఉండడాన్ని మనం చూడొచ్చు. ఎందుకంటే ఈ బ్రిడ్జి నిర్మాణం జరగాలి కాబట్టి ఇక్కడ పనులకి ఆటంకం లేకుండా ఇక్కడైతే కాలువ తవ్వే పని జరగలేదు. అంతేకాకుండా ఇక్కడ పాత RMB బ్రిడ్జి కూడా ఉంది కాబట్టి దానికి కూడా ఎలాంటి డిస్టర్బెన్స్ జరగకుండా కాలువని తవ్వడం ఆపారు. కానీ మిగతాదంతా కూడా దూరంగా చూస్తున్నారు కదా, దూరంగా ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా కొత్తగా తవ్వినటువంటి కాలువ ప్రాంతమే. ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం అయితే జరుగుతూ ఉందండి. చూద్దామండి. ఇంకా ఇదిగోండి, మనం ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది పాలవాగు. ఇదిగో చూస్తున్నారు కదా, ఇదేమో RMB రోడ్డు. మనకి దూరంగా ఒక చెట్టు కనిపిస్తుందండి. అక్కడ ఒక రోడ్డు కూడా ఉంది, కారు వెళ్తున్న దృశ్యం. ఆ రోడ్డేనండి ఇది. మంగళగిరి మరియు ఇటు విజయవాడ వయా ఉండవల్లి గృహాల మీదుగా ఇలా అమరావతికి ఉన్నటువంటి ప్రధానమైన రహదారి RMB రోడ్డు అండి. ఆ రోడ్డు గుండానే ఇప్పుడు బస్సులు అనేవి రాకపోకలు సాగిస్తున్నాయండి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని మనం క్లియర్గా చూడవచ్చు. ఇక్కడికి E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా దగ్గరగానే ఉంటుందండి. మనం చూసాం కదా, RMB రోడ్డు తరువాత E3 సీడ్ యాక్సిస్ రోడ్డు కూడా వస్తుంది. చూడొచ్చు
ఇక్కడ మొత్తం కూడా మీకు ఇంకా వివరంగా చూసే ప్రయత్నం చేస్తాను. ఇదిగోండి, ఇదే N10 రోడ్డు స్వరూపం అండి. రోడ్డు పనులు జరుగుతున్నాయి, మనం చూడొచ్చు. ఇదంతా కూడా మొత్తం డ్రైనేజీ వర్క్ అయితే జరుగుతుందండి. ఈ డ్రైనేజీ వర్క్ చాలా దూరంగా కూడా ఈ రోడ్డు పొడవునా కూడా పనులు జరుగుతూ ఉన్నాయి. అది మనం సపరేట్గా ఇంకొక వీడియోని చూసే ప్రయత్నం అయితే చేద్దాము. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు మనం చూపిస్తున్నామండి. ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం అయితే భారీగా మెటీరియల్ని అయితే తీసుకొచ్చి పెట్టారండి. ఇప్పుడు మనం ఒక భారీ ఇసుక కుప్ప పైన ఉండి ఈ వీడియోని తీస్తూ ఉన్నాం. చూశారు కదా, ఇది చాలా పెద్ద ఇసుక కుప్ప అండి. దీని పక్కనే కంకర కుప్ప కూడా ఉంది, మరియు ఐరన్ కూడా, స్టీల్ కూడా భారీగా తీసుకొచ్చారు. మనం అదంతా కూడా చూడొచ్చు. ఇక మనం ఈ బ్రిడ్జి నిర్మాణం పిల్లర్లు నిర్మించే దగ్గర అయితే ఉన్నామండి. ఈ పిల్లర్ల పైన వచ్చేటువంటి సిమెంట్ గడ్డల నిర్మాణం ఆ ప్రాంతం దగ్గరికి అయితే వచ్చామండి. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, అమరావతి, మంగళగిరి, విజయవాడ R&B రోడ్ అని. ఆ R&B రోడ్డు క్రాస్ అయిన తర్వాత N10 రోడ్డులోనే ఇదిగో చూస్తున్నారు కదా, ఇక్కడే ఆ గడ్డర్లకి సంబంధించినటువంటి వర్క్ అయితే జరుగుతుంది. ఇక్కడే క్యాంప్ కూడా ఉందండి కార్మికులకు సంబంధించి. మనం చూడొచ్చు, ఇదంతా కూడా ఐరన్ వర్క్ అంతా కూడా జరిగి ఉండడాన్ని చూసారా. ఇవన్నీ కూడా ఆ గడ్డర్ల నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి ఇవంతా కూడా షేప్ ఐరన్లు అండి. చూస్తున్నారు కదా, ఇదే N10 రోడ్డు. ఈ మనం చూస్తున్నటువంటి ఈ N10 రోడ్డు ఇక్కడ 2014, 2019లోనే ఇలాగైతే ఎర్త్ వర్క్ జరిగి కంకర కూడా తోలారండి. ఇప్పుడు కొత్తగా ఇక్కడ చెట్లన్నింటినీ కూడా తొలగించి వేసి ఇక్కడైతే ఆ బ్రిడ్జి నిర్మాణం కోసం ఐరన్ గడ్డర్లని నిర్మించే పని అయితే ఇక్కడ జరుగుతూ ఉందండి. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఐరన్ వర్క్. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతిలో చిన్నదైనా కానీ పెద్దదైనా కానీ ప్రతి అప్డేట్ని నేను మీ ముందుకి ప్రతిరోజు కూడా తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. మరింత రాజధాని అమరావతి వార్తలు, విశేషాల కోసం అందరికీ మరొకసారి నమస్కారం. థ్యాంక్ యూ.